మత్స్యబొల్లారం డివిజన్ పరిధిలోని సంతోషి కాలనీలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కాలనీలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నిధుల మంజూరు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో గడువులుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తమ కాలనీలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు ప్రారంభం కావడం పట్ల సంతోషి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఇలాంటి కార్పొరేటర్ మాకు ఉండడం చాలా సంతోషంగా ఉందని వారు కొనియాడారు. సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్ చూపుతున్న చొరవను కాలనీ సంఘం ప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ మరియు పలువురు స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన కాలనీలో ఏమున్నా ఆయనకే చెప్తున్నాము. మనం కష్టపడి పనిచేస్తున్నాము. ఆయన అవసరమైతే ఆయనతో పాటు తిరగడానికి మేము రెడీగా ఉన్నాము. మాకు కావాల్సింది ఏంటంటే కాలనీకి కావాల్సిన పనులు చేసి పెట్టారు. ఈరోజు మన కింద పక్క డ్రైనేజీ అన్ని కాళ్ళు దగ్గర మోకాళ్ళు నీళ్ళు వచ్చాయి. ఆ రోడ్డు కోసం సార్లు బాగా తిరిగాం మేము. ఆయన కూడా అటు ఒకటపల్లి పోయి అంతా ఇది చేసి మైనపల్లి సార్లు తెప్పించి అట్లా చేసి ఆ 2 రోడ్లు మనం ఈరోజు తెచ్చుకోగలిగాం. అలాగే ఫ్యూచర్లో కూడా ఇలాగే మనం కష్టపడి పనిచేస్తుంటే కాలనీ మాత్రం బాగుంటుంది. సంతోషం. థ్యాంక్ యూ. మొత్తం ఆ రోడ్డు ఈ రోడ్డు ఫుల్ అయిపోతుంది. దగ్గర 3 నెలలు అట్లా ఆ రైలు వాటర్ వచ్చి మా హెర్బల్ పార్క్ నుంచి డైరెక్ట్ గా డ్రైనేజ్ కలిపితే చాలా సంతోషం. ఇప్పుడు రోడ్లన్నీ దగ్గర ఒక 2 గజాల లోతులు ఉంటాం. 3 నెలలు ఉంటాం దగ్గర. అదేంటి రైలు వాటర్ వస్తుంది, పోవటానికి దోవలేదు, డైరెక్ట్ గా రోడ్లు ఎక్కుతుంది. రోడ్లు ఆ రోడ్డు ఈ రోడ్డు 2 రోడ్లు నిండి నీళ్లు పోతుంది. ఏం లేదు, హెర్బల్ పార్క్ నుంచి కొంచెం దోవ చేసేస్తే మన మున్సిపాలిటీ వాడు డైరెక్ట్ గా కనెక్షన్. మీరు ఒక లెటర్ పెట్టండి. సభాధ్యక్షులు ప్రసాద్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కాలనీ ఇప్పటిదిగా చాలా ఓల్డ్ కాలనీ. నేను ఎప్పుడైతే 2009లో గెలిచానో అప్పుడు అసలు ఇక్కడ ఈవెన్ ఈ మెయిన్ రోడ్ కూడా ఉండేది. ఈ కాలనీ తర్వాత అక్కడ ముందర ఫేస్ నన్ను ఆ టైంలో ఇంజనీర్ మా దగ్గర ఇక్కడ సెకండ్ జోన్ కుక్కట్పల్లి జోన్ కాకుండా ఆ జోన్ లో మన కిషన్ గారు కూడా ఈ కాలనీ చాలా అయితే ఈ కాలనీలో మీరు చెప్పినట్టు పార్క్ కానివ్వండి, తర్వాత హర్బల్ పార్క్ కానివ్వండి, తర్వాత పక్కన జిమ్ పార్క్ కానివ్వండి, తర్వాత ఇక్కడ రోడ్స్, తర్వాత మౌలిక వసతులు ఏమున్నా డ్రైనేజెస్ కానివ్వండి, తర్వాత అక్కడ పక్కన బాక్స్ డ్రైన్ రైట్ ఫ్రమ్ మన దుర్గపల్లి నుంచి వస్తుంది బాక్స్ వచ్చి అలా కాలనీ పక్క నుండి బటన్ కూడా ఉన్నట్టు ఇంకుంటాయి. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్క్స్. మైనంపల్లి గారు ఉన్నప్పుడు దాదాపు మన అల్వాల్ సర్కిల్లో 2000 కోట్లతో ఈ వర్క్స్ అని చేయించారు. అందులో ఒక 600 to 700 crores వర్క్స్ మన మత్స్యబొల్లారం ఆ టైంలో మైనంపల్లి గారి. మరి కాలనీ వాసులకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీ కాలనీ అసోసియేషన్ స్ట్రాంగ్ ఉంటే మీ కాలనీ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే లాస్ట్ ప్రెసిడెంట్ ఉండేనో దాని తర్వాత మీ కాలనీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా పిలవలేదు. మన ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఆయన డైలీ నాతో ఫాలో, సార్ మా కాలనీలో ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, మీరు రావాలి చూడాలి అని అంటారు. అట్లా కాలనీ అసోసియేషన్ మైనంపల్లి గారు ఏమంటారంటే, కాలనీ అసోసియేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో ఆ కాలనీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్టివ్ గా ఉంటాయి. అందుకే మనం అందరం కొంచెం రెగ్యులర్ గా కోఆర్డినేట్ అవుతా ఉంటాం. డెఫినెట్ గా మరి మీ ఎంబడి మేము ఒక కాలనీ మెంబర్ లాగా పనిచేస్తాం. మరి డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా మీ ఎంబడి ఉంటూ మీ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనకి జితేందర్ గారు దాదాపు 16 ఏళ్ళ నుంచి అంటున్నారు. నేను వచ్చి 10 ఏళ్ళు అయింది అనుకోండి. 2009 నుండి సార్. నాకు ఐడియా ఉంది. సో అప్పటి నుంచి కూడాను మనకి విపరీతమైన అటాచ్మెంట్. దరిదాపు ఈ కాలనీలో డెవలప్ అవ్వడానికి 60 లక్షల నుంచి 70 లక్షల వరకు జిమ్ పార్క్ కానీ, స్పోర్ట్స్ పార్క్ జాలి వేయించడం కానీ చుట్టూతా, అలాగే ఈ సెంట్రల్ పార్క్ ఏమి ఉండేది కాదు, ఒక కొబ్బరి చెట్టు తప్ప ఏమి ఉండేది కాదు. అలాంటి సెంట్రల్ పార్క్ డెవలప్ అవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా వారు తోడ్పడ్డారు. మరి అవకాశాన్ని బట్టి కనకారావు గారు, అలాగే మైనంపల్లి గారు,
వీళ్ళతో చక్కగా వారు డీల్ చేసి మాట్లాడి మన కాలనీకి ఫండ్స్ రావడం దాదాపు ఈ ప్రస్తుత సమయానికి దాదాపు 1 కోటి రూపాయల మన కాలనీకి కేటాయించడం జరిగింది. ఆ మాత్రానికి ఏంటంటే ఈ కాలనీ ప్రస్తుతం డెవలప్మెంట్ ఈ రకంగా ఉంది. సార్కి ప్రతిసారి మనం కలుస్తూనే ఉన్నాం. నా ఆకాంక్ష దాదాపు 10 ఏళ్ల నుంచి నేను ఒకటే చెప్తున్నా, సార్ ఇంకా ఎదగాల, పొలిటికల్లీ ఇంకా ఎదగాల జితేంద్ర గారు అని, మంచి హోదాలో మేము చూడాలి అన్నది మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది డెఫినెట్లీ. అయితే గత కొన్ని ఏళ్లుగా మనకి కరోనా రావడం, కరోనా తర్వాత మనుషుల్లో ఒక రకమైన నీరసత్వం రావడం, దీనివల్ల కొన్ని యాక్టివిటీస్ తగ్గినాయండి. అంతే తప్ప కాలనీలో ఎంతూసియాజం కానీ జనాల్లో ఉన్న ఎంతూసియాజం కానీ ఏమి మాత్రం తగ్గలేదండి. డెఫినెట్లీ అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా ఉంటాము, అన్ని రకాలుగా మీకు సహకరిస్తాము. అలాగే మా గోడు అప్పుడప్పుడు మీరు విని కొంచెం మాకు ఫండ్స్ అలొకేట్ చేసి మమ్మల్ని చూస్తే బాగుంటుందని. అయితే ప్రస్తుతం ఉన్నాయి, చాలా ఉన్నాయి, మాకు తెలుసు. ఆల్రెడీ ప్రసాద్ గారు ఏ మూమెంట్ కావాలంటూ ప్రస్తుతం ఎవరి మూమెంట్ ఏంటంటే ఇంటిమేషన్ ఇస్తూనే ఉంటారు. జితేంద్ర గారిని పొద్దున్న లేస్తే నాకు ఒక ఫోన్ చేస్తారు ప్రసాద్ గారు. నాకు ఫోన్ చేయకముందు జితేంద్ర గారు ఫోన్ చేశాను, ఇట్లా కన్నాడు జితేంద్ర గారు అని నాకు చెప్తాడు వాళ్ళు. ఇక్కడ మెయిన్ 2 రోడ్లు డ్రైనేజీలో ఉన్నాయి. ఆ 2 రోడ్లు మేము దగ్గర మన జితేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు తిరిగితే మైనంపల్లి గారు జితేంద్ర గారు చూసి మొత్తం శాంక్షన్ చేశారు. ఒక 2 రోడ్లు అయితే మాకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు వాళ్ళ ద్వారానే పరిష్కరించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.